ఒంగోలు నగరంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 8వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ జగదీష్ మాట్లాడుతూ 2024-25 అకాడమిక్ ఇయర్ కొల్ల హనుమంతరావు ఆర్ట్స్ రోడ్లో 3 ఎకరాల కొత్త క్యాంపస్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి అనుభవం కలిగిన టీచర్లను ఎంపిక చేసుకొని పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గం చూపే విధంగా కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. పిల్లలకు కేవలం విద్యతోనే కాకుండా మానసిక వికాసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే కూడా శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలియజేశారు. తెలిసిందే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒంగోలు నుంచి ఇప్పుడు యాక్చువల్గా ఎయిత్ యాన్యువల్ డే జరుగుతుంది మన స్కూల్లో. సో ఇంత గ్రాండ్గా ఒక ఆల్మోస్ట్ 3000 పేరెంట్స్ గ్యాదరింగ్ ఉంది. సో ఈ గ్యాదరింగ్కి అందరినీ అడ్రస్ చేస్తున్నాము. మంచి మంచి డాన్సెస్, పేరెంట్స్ స్కిట్స్, పేరెంట్స్ డాన్సెస్ కూడా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటంటే యాన్యువల్ డేకి మనం ఒక 3 acresలో కొత్త క్యాంపస్ని స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఏప్రిల్ నుంచి. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎడ్యుకేషన్ని, స్పోర్ట్స్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా నీట్గా రన్ చేసుకోవాలనేది టీచర్స్ని వేరే వేరే స్టేట్స్ నుంచి, వేరే వేరే చోటు నుంచి రిక్రూట్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళేటప్పటికి మనం డిఫరెంట్ స్టేట్స్ నుంచి టీచర్స్ ఒక 3 acresలో క్యాంపస్,
అండ్ దెన్ స్పోర్ట్స్ కానివ్వండి, వాలీబాల్, స్కేటింగ్, ఫెన్సింగ్ ఇలాంటివన్నిటిని తీసుకొచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఎడ్యుకేషన్ని అండ్ స్పోర్ట్స్ని రెండు బ్యాలెన్స్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నాము. ఐ హోప్ దిస్ విల్ జనరేట్ మోర్ యూస్ఫుల్ స్టూడెంట్స్ టు ది సొసైటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా స్కూల్స్ యాక్చువల్గా వి నెవర్ డూ అ బిజినెస్, సింపుల్. అండ్ పిల్లలకి ఏంటంటే ఎప్పుడు ఫ్యూచర్లో ఎలా పనికొచ్చే చదువు ఎలా చెప్పాలి అనేది మేము ఎప్పుడు ఆలోచిస్తాము. జనరల్ మిగతా స్కూల్స్ తోటి కంపేర్ చేయడం అని కాదు. నాకేంటంటే ఇప్పుడు మార్కులు తెచ్చుకున్నామా, ఎడ్యుకేషన్ ఇప్పుడు రుబ్బించామా, మార్కులు తెచ్చుకున్నామా అనేది కాదు. మనం చెప్పే చదువు ఫ్యూచర్లో పిల్లలకు ఉపయోగపడేలాగా ఉండాలనేది మన ఇంటెన్షన్. మనం ఈరోజు చెప్పే చదువు ఈరోజు స్కూల్స్లో జాయిన్ చేస్తే మా తాతగారు చెప్పేవాళ్ళు 25 సంవత్సరాలు, ఫస్ట్ 25 సంవత్సరాలు మన 100 సంవత్సరాలకి 4 డివైడ్ చేస్తే ఫస్ట్ 25 సంవత్సరాలు ఫౌండేషను, ఈ 25 సంవత్సరాల్లో మనం ఏ స్కూల్కి వెళ్తాం, ఎలా చదువుకుంటాం అనే దాన్ని బట్టి మిగిలిన 75 సంవత్సరాలు మన లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది అనేది. అలాగా ఫస్ట్ మనం ఏ స్కూల్స్ నుంచి ఎలాంటి ఎడ్యుకేషన్ పేరెంట్స్కి ఇస్తున్నాం, పిల్లలకి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మన ఫ్యూచర్ అంతా ఆధారపడి ఉంటుంది. అట్లాగా పిల్లలకి పనికొచ్చేలాగా, ఫ్యూచర్లో పనికొచ్చేలాగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది, ర్యాంక్స్ లేకపోతే మార్క్స్ వీటన్నిటి కాకుండా పిల్లలకి ఫ్యూచర్లో పనికొచ్చేలాగా సొసైటీకి ఒక మంచి సిటిజన్ ఇవ్వాలి అనేది మన ఇంటెన్షన్. అదే మన స్కూల్కి చాలా స్కూల్స్కి డిఫరెన్స్. థ్యాంక్ యూ.